విష్ణు సహస్రనామం ఎంతో అద్భుతమైన ఈ నామాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా వింటూ ఉంటాం. కానీ చదవాలి అని అంటే కనుక దాంట్లో కొన్ని కష్టతరమైన పదాలు ఉండటం చేత చదవటం వీలు కాక వినడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని కూడా సులభమైన పద్ధతిలో చదవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఎన్నో స్క్రిప్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కానీ విష్ణు సహస్రనామం ఎవరు చదవాలి, ఎందుకు చదవాలి, నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్తే అమ్మా. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం చదవడానికి చాలా సుముఖంగా ఉంటారు, ఎందుకంటే కొంచెం సులభంగా ఉంటుంది అన్నది. విష్ణు సహస్రనామంలో కొన్ని పదాలు పెద్ద పెద్దగా ఉంటాయి. అవి విభజించి చదివితే ఏమన్నా పొరపాటు చేస్తామేమో అన్న సందేహంలో చదవడానికి తొందరగా ధైర్యం చెయ్యరు. అయితే విష్ణు సహస్రనామం వల్ల చదవటం వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే ఎవరు చదవాలి, విష్ణు సహస్రనామం అసలు ఎలా వచ్చింది అనే వివరాలు తెలియజేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇదే స్తోత్రం మనకి విష్ణు సహస్రనామంలో మనకు కనిపిస్తుంది. ఈశ్వర ఉవాచ, పార్వతీదేవి అడుగుతుంది. పార్వతీదేవి అడిగిన తర్వాత ఈశ్వరుడు చెప్పినటువంటి నామమే ఈ శ్రీరామ రామ రామేతి. ఇప్పుడు మీరు ఈ చదవలేని వాళ్ళందరూ ఎలాగా అనుకున్నప్పుడు పరమేశ్వరుడు కనీసం ఇది చదివినా విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం లభిస్తుంది. కానీ ఇక్కడ సందేహం ఉంటుంది, అందులో రామ అన్న పేరు వస్తుంది కదా, మరి విష్ణువుకి మేము ఎలా చదువుతాము అని. ఇప్పుడు విష్ణు సహస్రనామం లోపలే కదా ఇవన్నీ కూడా ఉన్నది. చివరిగా వచ్చేది ఇదేగా. చివరిగా వచ్చిన మొత్తం స్తోత్రం అంతా కూడా దీనిలోనే కదా, మొత్తం అంతా అయితే కదా స్తోత్రం. సో ఈ స్తోత్రం అంతా అయిన దానిలో ఇది చివరి భాగంలో చివరి అంకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ పార్వతీదేవి ఏం అడిగింది, దేని గురించి అడిగింది, ప్రజలకి ఏం అందించాలి, భక్తులకి ఏం అందించాలి అనేది తల్లి యొక్క ఉవాచ. అక్కడ తల్లి ఎంతసేపు ఎలా ఆలోచన చేస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చాలా ఇక్కడ తప్పులు చదువుతామేమో. ఇప్పుడు మీరు ఎలాగైతే అడిగారో ఆ సమయాన్ని కూడా పార్వతీదేవి ఇలాగే అడిగింది పరమేశ్వరుణ్ణి. అంటే పిల్లలంటే మీన్స్ భక్తులకి సులభంగా విష్ణు దర్శనం కలగటానికి ఉపయోగమైనటువంటి నామావళిలో విష్ణు దేవుడికి సంబంధించిన నామాల్లో కలిగింది ఏమైనా, ఈ మొత్తం నామాలన్నీ చదివే బదులు ఏదన్నా చదివితే తొందరగా ఆ విష్ణు సహస్రనామం చదివిన ఫలితం లభిస్తుందా అంటే అప్పుడు ఈశ్వరుడు ఉవాచ చేశాడు, శ్రీరామ రామ రామేతి. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఇక్కడ రామ అంటే రాముడి లోపల పరమేశ్వరుడు విష్ణువు కలిసినటువంటి నామాక్షరి దానిలో దాగి ఉన్నది. మీకు బాగా చూస్తే కనుక నమో నారాయణలో రా అక్షరము, ఓం నమశివాయలో మా అక్షరము కలిసి రామా శబ్దం వచ్చింది. అంతేకాకుండా దాన్ని కొంచెం మీరు సాగదీశారనుకోండి, రామ అన్నట్టుగా అయిపోతుంది, రామా అమ్మవారి పేరు కూడా వచ్చేస్తుంది. అంత గొప్ప ప్రతి పదానికి కూడా అంత గొప్పగా ఆలోచన చేస్తే అనేక రకమైనటువంటి మన లోపల మేధస్సు అంత చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ విష్ణు సహస్రనామాలు ఈ భూమి మీదకి రావటానికి మొదటి కారణం ఎవరు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారే. దేనికి ఇది అంతా కూడా అని ఆలోచన చేసినట్లయితే, నిరంతరము కృష్ణుడితో తిరిగేటువంటి ఈ పంచపాండవులకి కృష్ణుడి యొక్క విశేషత, కృష్ణుడు ఎవరు అనేటువంటిది వాళ్ళకి సరిగ్గా అర్థం కావటం లేదు. అందుకని అప్పుడు కృష్ణుడు అన్నట్ట భీష్ముడి దగ్గర తీసుకెళ్ళి, ఓ భీష్మాచార్య, భీష్ముడికి కూడా ఆచార్యుడు అని పేరున్నది, ఆయన కూడా ఒక గురువే. సో నా దగ్గర గురువు లక్షణాలు లేవు. భీష్ముడితో అంటున్నాడు కృష్ణుడు, నా దగ్గర ఆచార్యుడి లక్షణాలు లేవు, వీళ్ళ దగ్గర శిష్యుడి యొక్క లక్షణాలు లేవు. ఎందుకు? చరువు ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు నాన్నగారు మాస్టర్ అయినా కూడా ఈయన పిల్లల్ని మళ్ళీ ఇంకో మాస్టర్ దగ్గరికి పంపిస్తూ ఉంటారు. కారణం ఏంటి? మమకారం అనేటువంటిది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. కొట్టాలి, పాఠం రాలేదు, ఓ దెబ్బ వేసైనా సరే వీడికి చెప్పాలి, వీడిని మంచి
పౌరుడుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన, మమకారము ప్రేమ రెండూ కూడా ఇక్కడ అడ్డుపడుతూ ఉంటాయి. దానికి తల్లి సహకరిస్తూ ఉంటుంది ఎక్కువగా. కొట్టద్దులేండి, మన పిల్లాడేగా, మనం కొట్టుకుంటే ఎట్లాగా, మనం నిదానంగా చెప్పకపోతే ఎట్లాగా అని అంటాం అనేటువంటిది. అందుకని మనం ఇంకో చోటకి పంపిస్తున్నాము. ఆ మాదిరి లక్షణాన్ని కృష్ణుడు ఈ పాండవుల దగ్గర గ్రహించాడు. సో ఓ భీష్మాచార్య, ఎక్కడండి ఇదంతా జరిగింది? భారత రణరంగంలో, మహాభారతంలో రణరంగ భూమిలో, ఆ భూమిలో రేపో మాపో ప్రాణం వదిలేయటానికి అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్ముడి దగ్గరికి పంచపాండవుల్ని తీసుకుని వెళ్ళి సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అనేటువంటి పేరుని సంపాదించుకున్నటువంటి జగద్రక్షకుడు ఆయన. ఇందులో కూడా భీష్మవాచ అనేది వస్తుంది. ఇది ఎప్పుడు వచ్చిందంటే కృష్ణుడు చెప్పమన్న తర్వాత ఆయన అప్పుడు చెప్పినప్పుడు భీష్మవాచ అనేది వస్తుంది అన్నమాట. సో అక్కడ ఆ భీష్ముడు ఈ పాండవులకు చెప్తాడు, మీ వెనకాతలు తిరుగుతున్నటువంటి కృష్ణుడు మీరేదో మా బావ లేదా మా చుట్టపతను, మా ఇంట్లో స్నేహితుడు, మాకు మంచి నమ్మిన బంటు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావంతో ఉంటారు కదా. ఇవన్నీ ఉన్నారు. సాక్షాత్తు మహావిష్ణువు వైకుంఠ పురుషుడు రోజు మీతో పాటు తిరుగుతున్నాడు. మీరు అది గమనించలేకపోయారని ఇవాళ నా దగ్గర తీసుకొచ్చాడు అని పాండవులకు ఉపదేశం చేస్తున్న సందర్భము ఈ విష్ణు సహస్రనామం ఉత్పత్తి అవటానికి గల కారణం. కృష్ణుడు యొక్క ఆదేశముతో భీష్ముడు పాండవులకు ఉపదేశం చేశాడు తొలిగా ఈ విష్ణు. అందుకనే మొట్టమొదటిగా మీకు భీష్మవాచ వస్తుంది అక్కడ. దాని తర్వాత మళ్ళీ మనకు శ్లోకం వస్తుంది, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే, ఇవన్నీ వస్తూ ఉంటాయి. వైశంపాయన ఉవాచ, ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి ఉవాచలు చేసినటువంటి వాళ్ళు. ఇక్కడ ఏంటి వీళ్ళందరినీ ఎందుకు తీసుకొస్తున్నాడు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆ మహావిష్ణువుని ఒక్కొక్క శక్తితో చూడగలిగారు ఈ సృష్టిలో. అలాంటి సర్వశక్తులు కలిగినటువంటి భగవానుడు మీతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నాడు. అయితే విష్ణు సహస్రనామం చూసినట్టయితే ప్రత్యేకంగా మనం ఇందాక లలితా సహస్రనామం గురించి కూడా మాట్లాడినప్పుడు అక్కడ కేవలం అగస్త్య మహామునికి వివరించడం, రచించడం గురించి మనం మాట్లాడతాం. ఇందులో ఒక్కొక్క ఉవాచం అంటే ఒక్కొక్కళ్ళకి చెప్పినదిగా విష్ణు సహస్రనామం ఉంటుంది. అవును, ఇదంతా ఏంటంటే ఒక్కొక్క ఋషి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విష్ణువుని ఆరాధన చేశారు, ఒక్కొక్క నామంతో ఆరాధన చేశారు. ఈ నామాలు ఎంతమంది ఎక్కడెక్కడ నామాలతో ఏ విధంగా మహావిష్ణువుని దర్శనం చేశారో ఆ నామాలన్నింటినీ కూడా వేదవ్యాసుల వారు మనకి మహాభారతం రాస్తూ ఈ భీష్మాచార్యుడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామాన్ని కూడా రాసేశారు దానిలో. అయితే ఇక్కడ విష్ణువు నారాయణుడు అంటే వెంకటేశ్వర స్వామి, నారాయణుడు, విష్ణువు ఒకటే అంటారా? ఒకటేనమ్మా. ఇప్పుడు చూడండి, మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సూర్యుడు, నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు సూర్యుడు, మరో వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు సూర్యుడు వేరువేరుగా అనిపిస్తూ ఉంటారు. మా ఇంటి దగ్గరే వచ్చాడు ఇవాళ ఎండ అని అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరికి ఎండ కనిపిస్తోంది కదా. మీరు ఆదిత్యుడు ఆదిత్యాయ నమః నమస్కారం పెట్టారు, నేను భాస్కరాయ నమః నమస్కారం చేశాను. పేర్లు వేరు అంతే. ఇంకొకళ్ళు రవయే నమః అని అన్నారు, ఇంకొకళ్ళు సూర్యాయ నమః అన్నారు. నామాలు వేరైనా రూపం ఒకటే, కొలిచే రూపం ఒకటే. ఆ రూపానికి అనేక రకాలలో వారు చూచినప్పుడు వారి ప్రార్థన సమయంలో వారు చేసేటువంటి ఆరాధనలో వారికి లభించినటువంటి ఒక్కొక్క శక్తి ఏ విధంగా అయితే ఉన్నదో ఆ శక్తిని ఇక్కడ వేదవ్యాసుల వారు, భీష్మాచార్యుల వారి నోట్లోంచి వచ్చినవన్నింటినీ కూడా సుస్పష్టంగా మహాభారతంలో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మరింతగా అందంగా దాన్ని రచన చేసి మనకు అందించారు. ఇది ఎందుకు భీష్ముడి చేత చెప్పించారు, ఎందుకు పాండవులకే చెప్పడం జరిగింది అనేది మనం పరిశీలన చేసినట్లయితే విష్ణు సహస్రనామం గురించి ఒక్క సెకను కాలమన్నా ఎందుకు ఇలా చెప్పారని ఆలోచన చేస్తే అమ్మా మనస్సు లోపల ఏడుపు వస్తుంది, అంత ద్రవింప చేస్తుంది అనమాట. అసలు కృష్ణుడి యొక్క ముఖ్య ఉద్దేశం దేనికి? ఇక్కడ చూడటానికి ఏదో నా దగ్గర ఆచార్యుడు లక్షణాలు లేవు, వీళ్ళ దగ్గర శిష్యుడి లక్షణాలు లేవు, కాబట్టి నేను చెప్పిన మాటనేమో వాళ్ళు సరిగ్గా వినటం లేదు అనేదే ప్రామాణికంగా ప్రపంచంలో బయటికి కనిపించేది. కానీ అంతర్గతంగా ఆ కృష్ణుడి యొక్క ఆలోచన ఏంటంటే, ఇంత యుద్ధభూమిలో మనం ఉన్నాము, ఎంతోమంది
చనిపోయి ఇక్కడ మరణించి పడిపోయినటువంటి వారు ఉన్నారు, మహామహా యోధులు ఉన్నారు. ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క యోధుడే. ధర్మానికి వీళ్ళ తరపున కూడా ఉన్నారు, వాళ్ళ తరపున రాజుగారు చెప్పాడు కదా అని చెప్పి సైనికులు దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేశారు. అక్కడ రాజు మాట వినటం సైనికుడి లక్షణం. వాడి ధర్మాన్ని వాడు ఆశించాడు. కానీ ధర్మానికి కట్టుబడి అక్కడ ఉన్నారు, ధర్మానికి ఇటు కట్టుబడి ఉన్నారు. వీళ్ళందరికీ మోక్షం రావటానికి అమ్మా అసలు యుద్ధ భూమిలో ఈ విష్ణు సహస్రనామం పారాయణం జరిగింది. ఎక్కడైతే విష్ణు సహస్రనామం పారాయణం జరుగుతుందో ఇందాక మీరు అన్నారు దానివల్ల మహిమ ఏమిటి, అసలు ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి అంటే విష్ణు సహస్రనామాన్ని యుద్ధ భూమిలో చదవటం మూలకంగా మరణించినటువంటి వారందరూ కూడా చక్కగా పితృలోకానికి వెళ్ళిపోయారు. ఆ యుద్ధ భూమిలో మరణించినటువంటి వారందరికీ కూడా మోక్షప్రాప్తి అయినది. ఆ జీవుడు, ఆ ఆత్మ ఆ శరీరం చుట్టూ తిరుగుతున్న సందర్భంలో అక్కడ కూర్చుని చక్కగా ఈ విష్ణు సహస్రనామాన్ని వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ అంటూ శ్రీరామ రామ రామ చివరిదాకా పారాయణం చేస్తుంటే ఆ విష్ణు శబ్ద నామావళి వలన ఇక్కడ భూమి మీద ఈ శరీరాన్ని వదిలేసి ఈ ఆత్మ పరమేశ్వరుడి దగ్గరికి అయినటువంటి నారాయణుడి దగ్గరికి వెళ్ళిపోయిందమ్మా. అందువలన కృష్ణుడు అక్కడ ఆ సంఘటన ఆ విధంగా జరగాలి అని ఆయన తలంపుతో జరిగినటువంటిది ఈ కార్యక్రమం అంతా. ఇక్కడ కనిపించే ప్రక్రియ అంతా కూడా గురు శిష్యులు అనేటువంటి బలం గురించినట్టుగా మనకి బయటికి ఉదహరిస్తూ ఉంటుంది. మీ నాన్నగారి తద్దినము, మీ తాతగారి తద్దినము, లేకపోతే మీ అమ్మగారి ఆబ్దికము వాళ్ళ ఇంట్లో గనక విష్ణు సహస్రనామం పారాయణం జరుగుతూ ఈ తద్దిన కార్యక్రమాన్ని చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి పితృదేవతలు ఆ కార్యక్రమం జరిపేటప్పుడు ఆ పితృదేవతలమ్మ చాలా ఆనందపడిపోతూ ఉంటారు. విష్ణు సహస్రనామాన్ని ఎంతో పవిత్రంగా చూస్తారు. విష్ణు సహస్రనామాన్ని ఎక్కడంటే అక్కడ వినటానికి ఇష్టపడరు. చాలామంది భగవద్గీత పెడుతూ ఉంటారు, కానీ అనారోగ్యంతో ఉన్నా కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే అనారోగ్యంతో ఉన్నా కానీ అలాగే చివరి నిమిషంలో కానీ ఈ విష్ణు సహస్రనామం విన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి స్వర్గ ప్రాప్తి ఉంటుంది అని అయితే చెప్పొచ్చు అని అంటారా? తప్పకుండా వైకుంఠ ప్రాప్తి. స్వర్గం కూడా కాదమ్మా, వైకుంఠం చాలా ఉత్తమమైన స్థితి. వైకుంఠానికే కదా వెళ్ళాల్సింది మనిషి, విష్ణు పాదాల చింతకు వెళ్ళాలి. అందుకనే మన గయలో కూడా విష్ణు పాదం అని ఉంటుంది. మీరు గయ వెళ్ళినప్పుడు అందరి యొక్క పిండాలు అక్కడ పెట్టించినప్పుడు ఆ బ్రాహ్మణ విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర పెట్టమంటారు. అంటే మీ పితృదేవతను సాక్షాత్తు విష్ణుమూర్తి దగ్గర కూర్చోబెడుతున్నారు తీసుకెళ్ళి. దానిలో ఈ పిండ ప్రధాన కార్యక్రమం చాలా మహత్తరమైనటువంటిది. అలాంటి సందర్భంలో విష్ణుమూర్తి పాదాల దగ్గర ఈ పిండాన్ని తీసుకెళ్ళి పెట్టుతున్నారంటే విష్ణువు ఇప్పుడు మీ చనిపోయినటువంటి మీ వంశంలో వాళ్ళందరికీ ఆహారాన్ని అందించి వాళ్ళని తన దగ్గర పిలుచుకుంటే కదా ఆహారం ఇవ్వగలుగుతాడు. అంత గొప్పదైనటువంటిది ఈ విష్ణు సహస్రనామావళి. అలాంటి గొప్పదాన్ని మనం చక్కగా గురుముఖత రానివాళ్ళు దానిలో కొంచెం ఒత్తులు, దీర్ఘాలు, కొమ్ములు, తలకట్లు ఇలాంటివి కొన్ని ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది కొంచెం అబ్బాయిలు లలితా పారాయణం చేసుకుందామని అంతవరకునే ఇందాక మీరు అన్నట్టుగా కొంతమందికి ఆ సంఘటన మేము కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. విష్ణు సహస్రనామము రాకపోయినా దయచేసి ప్రతిరోజు మీ ఇంట్లో విష్ణు సహస్రనామం వినటం మూలకంగా చెడు శక్తులు లోపలికి ప్రవేశించవు. చాలా మంది ఇప్పుడు నెగటివ్ ఎనర్జీ ఉంది అని అనేసి అని అంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి తప్పకుండా 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 చెడు శక్తులు మనకి ప్రవేశించవు ఇంట్లో. ఇంకా అంతకంటే విష్ణు సహస్రనామం ఇందాక మీరు భగవద్గీత గురించి కూడా ఒక మాట చెప్పారు. ఏదో చనిపోయిన సమయంలో భగవద్గీత పెడతారు, అంతిమయాత్ర చేసేటప్పుడు భగవద్గీత పెడుతున్నారు అని చెప్పేసి. ఒక కారణం, బతికి ఉన్నప్పుడు భగవద్గీత వినకుండా పోయిన క్షణంలో ఈ భగవద్గీత వినిపిస్తే ఈ చనిపోయినటువంటి జీవుడు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడంటారా? మీరు ఆలోచించేయండి ఒక్కసారి. ఇప్పుడు నాకు బంగారం మీద బాగా మమకారం ఉందమ్మా అనుకుందాం. ఆ బంగారం మీద మమకారం ఉండి నా బంగారం మీదనే వ్యామోహం ఉంటుంది బతుకున్నంత వరకు. చనిపోయినా కూడా నా బంగారపు నేను దాచుకునే డబ్బా ఎవడని తీసేస్తాడమని చెప్పి దాని చుట్టూనే నేను తిరుగుతాను, ఆత్మయి ప్రేతాత్మయి రకరకాలుగా. అప్పుడు మరి నాకు నువ్వు భగవద్గీత పెడితే ఈ బంగారమే కనిపిస్తుంది కానీ భగవద్గీత కనిపించదు. కాబట్టి మొక్కై వంగంది మానై వంగునా. కాబట్టి బతికుండంగానే భగవద్గీత చదవండి, బతికుండంగానే విష్ణు సహస్రనామం పారాయణం చెయ్యండి.
భగవద్గీత మహాభారతం నుంచే వచ్చింది, విష్ణు సహస్రనామం కూడా మహాభారతం నుంచే వచ్చింది. చక్కగా మీరు విష్ణు సహస్రనామ పారాయణము భగవద్గీత చదివినట్లయితే బతికి ఉండంగానే కొన్ని మీరు చేసినటువంటి ఆ మనిషికి వ్యక్తిగతంగా తన యొక్క స్వార్థం వలన కానీ, లేకపోతే వేరే వాళ్ళు ప్రేరేపించడం మూలకంగా కానీ, ఏదో స్వలాభంగా కానీ, లేకపోతే కుటుంబానికి ఎలాగైనా నేను తెచ్చిపెట్టాలనే ఒక చిన్న స్వార్థ కోరికతో కానీ కొన్ని ధనాన్ని మనం చేసేటువంటి పనులు ఉంటాయి, సంపాదించే మార్గాలు బాగుండవు. సో అలాంటి దోషాలన్నీ పాపాన్ని ఇక్కడే పోగొట్టుకుంటానికి ఉపయోగపడే ఏకైక సాధనం భగవద్గీత. మనల్ని మనిషిగా మారుస్తుంది. ముందరగా రోజు భగవద్గీత చదవటం మూలకంగా మనిషిగా మారుస్తుంది. ఆ భగవద్గీతతో కలిపి విష్ణు సహస్రనామం పారాయణం చేయటం మూలకంగా మీరు విష్ణు భక్తులు అవుతారు. ఎప్పుడైతే విష్ణు భక్తులయ్యారో మీరు ఇప్పటిదాకా చేశానన్న పాపం ఉన్నది కదా, అది మిమ్మల్ని అంటుకోవటం మానేస్తుంది. మిమ్మల్ని ఎప్పుడైతే పాపం అంటుకోదో మీకు జన్మ అనేది ఉండదు. ఎప్పుడైతే మీకు జన్మ ఉండదో సాక్షాత్తు విష్ణువు దగ్గరే ఉన్నారుగా, అదే వైకుంఠము. కాబట్టి చక్కని ప్రశ్న మన ఆర్బీసీ ఛానల్, ఆధ్యాత్మికమైనటువంటి మీ ఛానల్ ద్వారా మనం ఇవన్నీ కూడా తెలియచేయటం మూలకంగా వారిలో పరివర్తన కలగాలి. ఇప్పుడు ఒకరిని కొట్టామండి, తర్వాత తెలిసింది మా పిల్లవాడిది తప్పు, వాళ్ళది తప్పు కాదు, కానీ కొట్టొచ్చాను అని తెలిసింది. తెలిసిన తర్వాత నువ్వేం చేయాలి? ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? వెంటనే నువ్వు కొట్టిన వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పటమే తొలి ప్రాయశ్చిత్తం. వాళ్ళు క్షమించనియండి, క్షమించకపోనియండి, అయ్యా నా తప్పు అయిపోయింది, నేను ఆవేశపడ్డాను, మా పిల్లవాడు తప్పు చేసినా మీ పిల్లవాడిని అనవసరంగా అన్నాను, కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పినప్పుడు అవతల వాడి లోపల వాడి తప్పు వాడు తెలుసుకున్నాడు కదని ఆ రోజు నుంచి వాడు బాధపడటం అనేది మానేస్తాడటండి. అప్పుడు వాడి బాధపడటం ఎప్పుడైతే మానేస్తాడో వీడికి పాపం అప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వాడు బాధపడుతూనే ఉంటాడో వాడి ఏడిపే వీడికి పుండై, పాపమై, శాపమై మళ్ళీ జన్మెత్తడానికి అవకాశం ఏర్పడుతుంది. విష్ణు సహస్రనామం చేయటం మూలకంగా వాడు మర్చిపోలేకుండా మనల మీద ఏడుస్తున్నా కానీ ఈ విష్ణు శబ్దం అనేటువంటిది నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు క్షమాపణ చెప్పొచ్చావు, కానీ వాడిలో మార్పు రాలేదు, నేను క్షమించలేదు. ఈ విష్ణుమూర్తి యొక్క పారాయణం, విష్ణు సహస్రనామం అంటే విష్ణు యొక్క పారాయణమే, ఇది చేయటం మూలకంగా వాడి నుంచి వచ్చేటువంటి చెడు నీకు భగవంతుడు చూసుకుంటాడు. శత్రు బాధలు కూడా తొలగించేస్తాడు. అనేక రకాలైన అంతా ఇంత అని చెప్పలేమమ్మా. దానికి అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే దూర్వాస మహాముని. విష్ణువు యొక్క గొప్పతనాన్ని అంబరీష్ మహారాజు ద్వారా, అంబరీషుడు చాలా గొప్ప విష్ణు భక్తుడు. ఆ గొప్ప విష్ణు భక్తుడిని ఏకాదశి రోజు ఉపవాసం అనేది అందుకు వచ్చింది, దానికే కారణం. ఆయన ఏకాదశి నియమాన్ని పాటించేవాడు. అయితే ద్వాదశి వెళ్ళేలోగా ఏదన్నా ఆహారం తీసుకోవాలి ఉపవాసం ఉన్నటువంటి వారు. అయితే ద్వాదశి రోజున ఈ దూర్వాస మహాముని వీళ్ళింటికి, అంబరీష్ గారింటికి వస్తాడు. ఆహా, మహావిష్ణువు నా ఇంటికి వచ్చాడు ఇవాళ అని చెప్పి, మీరు భిక్షకు వచ్చారు ఇవాళ నా ద్వాదశి అంటే నేను స్నానం చేసి వస్తానని చెప్పి ఈ దూర్వాస మహాముని నదికి పెడతారు. సమయం అయిపోతుంది, ఇంకా ద్వాదశి వెళ్ళిపోయేలోగా వీరు ఏదన్నది పుచ్చుకోవాలి కొద్దిగా అన్న. అప్పుడు గురువులను అడుగుతారు అంబరీష్ గారు. అడిగితే గురువులు అంటారు, జలాన్ని తీసుకున్న ఆహారం తీసుకున్నట్లే, కొద్దిగా ఒక చెంచాడు ఉదకాన్ని మీరు నోట్లో వేసుకోండి అనగానే వారు 3 సార్లు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఉపవాసం చేస్తారు. అది దూర్వాసుడు తెలిసి కోపం వచ్చి శాపం పెడతాడు. అప్పుడు ఆ యొక్క దానికి సాక్షాత్తు విష్ణువు చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రం దూర్వాస మహాముని తలకాయని తెంపడానికి వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ భక్తుడు యొక్క ఆయన ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మానికి ఈయన దూర్వాసుడు అంటాడు, నేను రాకుండా ద్వాదశి ఎట్లా వెళ్ళిపోతుంది, నీవు అంత శక్తివంతుడే, కానీ నేను విష్ణువుని నమ్ముకుని రోజు విష్ణు సహస్రనామే చేస్తున్నా, ఆయన చెప్పిన నియమావళే పాటిస్తున్నా, దాని ఫలితాన్ని నేను ఇంకా అనుభవించలే, నువ్వు అనుభవించున్నావు, ఎందుకంటే నువ్వు లక్షల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాడివి. కానీ నా బాధ కొద్దికి నేను మా ఇంటి గురువుని అడుగుతాను కదా,
అయ్యా పరిష్కారం ఆ మాదిరిగా నేను అడిగాను ఇక్కడ. కాబట్టి అలాంటి అంబరీషు మహారాజు గారిని కాపాడినటువంటి శక్తి విష్ణు శక్తి. అలాంటి పారాయణం విష్ణు సహస్రనామం పారాయణం. అయితే ఇక్కడ మీరు విష్ణువు, నారాయణుడు, అలాగే వెంకటేశ్వర స్వామి ఒకటే అని అనేసి అని అంటూ ఉన్నారు కదా. కానీ విష్ణు పేరుకంగానే ఏదన్నా ఒక ఆలయం ఉందా ఇక్కడన్నా? ఎందుకు లేవమ్మా, చాలా ఉన్నాయి విష్ణుమూర్తి పేరుతో ఆలయాలు. ప్రతి ఆలయము కూడా విష్ణు సంబంధించిందే కదమ్మా. ఇప్పుడు మీకు విష్ణువు అనేటువంటిది ప్రత్యేకించి మనం గుడి కట్టాలి అని అనుకుంటాం కాదు. విష్ణువు యొక్క శక్తి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉన్నది. ఇప్పుడు మనం అరసవెల్లి వెళ్ళామనుకోండి, కూర్మ అవతారం విష్ణువే దానికి ప్రధాన. ఇప్పుడు మీరు మంగళగిరి వెళ్ళండి, యాదగిరి గుట్ట వెళ్ళండి, మాల్యాద్రి వెళ్ళండి, లక్ష్మీ నరసింహస్వామి విష్ణువు యొక్క అవతారమే కదా. విష్ణువు అనేక రూపాల్లో, అనేక సమయాల్లో, అనేక రకాలుగా, అనేక రూపాల్లో వచ్చాడు. కాబట్టి ఆయా యొక్క శక్తులు ఆయా ప్రదేశాల్లో ఆయా కార్యక్రమాన్ని నిర్వహించినాయి. కాబట్టి ఆ దేవతా శక్తి ఇప్పటికీ ఉన్నది. యాదగిరి గుట్టలో అయితే స్వామివారి కింద నుంచి పైకి దాకా నడుచుకున్నటువంటి స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ కూడా. పెద్ద పెద్ద పాదాలు, దగ్గర దగ్గర ఒక మోరడంత పాదాలలాగా కనిపిస్తూ ఉంటాయి. కింద గుట్ట లక్ష్మీ నరసింహస్వామి నుంచి పై గుట్ట లక్ష్మీ నరసింహస్వామికి వెళ్ళేటప్పుడు 2-3 పాదాలు మనకు అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. కాబట్టి స్వామివారికి మనం ఏ రూపకంగా ఆయన అర్చన చేసినా అందులో మహావిష్ణువుకి తెల్లని పూలు ఇష్టము, తులసీ దళాలు మహా ఇష్టం. అవును, తులసి దళాలతో ప్రత్యేకంగా ఎలాంటి కష్టం ఉన్నా కానీ చాలా మంది మన ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను, దయచేసి ఏకాదశి రోజున మాత్రం తులసీ దళాన్ని కొయ్యవద్దు, మహాపాపం చుట్టుకుంటుంది. మీరందరూ కూడా బాగా తెలుసుకోవాలి. ఏకాదశి రోజున ఎవరు కూడా తులసి చెట్టుని కొయ్యరాదు. దళాలతో పూజ చేయాలన్నా కిందటి రోజునే మీరు దాన్ని మగవారి చేత కోయించుకుని, ఇంట్లో ఉన్న మగపిల్లవాడి చేతనో, భర్తనో, తాతగారో, మామగారో ఎవరికి వారు కోసిస్తే అది చక్కగా ఒక మంచి వస్త్రంలో నీళ్లు చల్లి దాచిపెట్టుకుంటే మరుసటి రోజు దాన్ని పూజకు ఉపయోగించుకోవచ్చు. మాల కట్టి చక్కగా. అవి కోయటం కూడా ఆడవాళ్ళు కోయకూడదు, తులసి దళాలు కోయకూడదమ్మా. అలాగే ఆ మాదిరిగా ఏకాదశి మహాపాపం చుట్టూ ఉన్నది. ఏకాదశి రోజున అసలు తులసిని తుంచరాదు. సాక్షాత్తు విష్ణువు తులసి వృక్షాన్ని పట్టుకుని ఉండేటువంటి సమయం అది. కాబట్టి అలాంటి సందర్భం నువ్వు తుంచుతున్నావంటే అది. అలాగే సోమవారం రోజున బిల్వదళాన్ని కొయ్యరాదు. శివరాత్రి రోజున, సోమవారం రోజున, మాస శివరాత్రి రోజున బిల్వదళాన్ని అస్సలు కొయ్యకూడదు. ఈ 2 చోట్ల విష్ణుమూర్తి ఉంటాడు, శివుడు ఉంటాడు. అంటే అలాంటి గొప్పదైనటువంటి విష్ణు సహస్రనామాన్ని మనం ఎంతో ప్రేమతో, భక్తి భావనతో, ఆనందంతో మీకు ఎలాగన్నా చదవండి అమ్మా. దానిలో ముందర తప్పు చదువుతారు, రెండో రోజు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. కాబట్టి తప్పు చదివినంత మాత్రాన భగవంతుడు ఏం మనం శిక్ష వేయడండి, మనకి పాపం రాదు. కానీ ఆ తప్పునే కంటిన్యూషన్గా చదువుకుంటూ వెళ్ళటం మూలకంగా నీకు పాపం వస్తుంది. తప్పుని సరిదిద్దుకుని పారాయణం చేస్తే ఎప్పుడూ కూడా నీకు ఎటువంటి ప్రమాదము ఉండదు. అదే భీష్ముడు కూడా చెప్పాడు, నాయన నీ దగ్గర ఉన్నటువంటి కృష్ణు భగవానుల వారే సాక్షాత్తు సర్వదేవతా స్వరూపుడైనటువంటి మహావిష్ణువు. ఇప్పుడైనా కూడా మీరు ఆయన్ని కృష్ణం వందే జగద్గురుం, ఆ జగద్గురువుగా చూడండి, ఆయన గురుమూర్తి. కాబట్టి అలాంటి విష్ణువు యొక్క స్మరణం మనం ఈ రోజున చక్కగా చేసుకుంటున్నామంటే మనకు కూడా వైకుంఠ ప్రాప్తి ఉన్నదనమాట. అయితే గురుగారు, ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఇంత విష్ణు సహస్రనామం మేము చదువుకోలేము అనుకునే వాళ్ళు కానీ, ఒక్కొక్క సమస్యకి కూడా పరిష్కారంగా ఒక్కొక్క నామం ఉంది అని అంటారు కదా. ఇందులో ఏ నామాలు ముఖ్యంగా పెళ్ళికి కానీ, లేకపోతే ఉద్యోగపరంగా కానీ, అలాగే పిల్లలు కలగడానికి కానీ, మేధస్సుకు కానీ చదువుకోవాలి అంటే ఏ నామాలు ప్రత్యేకంగా చెప్తారు? ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో మనిషి తిరుగుతున్నాడు. దీన్నే పార్వతీదేవి అడిగిందని ఇందాక కూడా నేను చెప్పడం జరిగింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఇది 1000 నామాలకు తక్కువ కాదు. దానిలో ఉన్నది శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే.
ఇక్కడ అన్ని రామ 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 అనేటువంటి శబ్దం అంతా వస్తుంది సరే. ఇది మొత్తం చదవటం మూలకంగా విష్ణువు యొక్క స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా కూడా పారాయణం చేసిన ఫలితం లభిస్తుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. అలా చెప్పి ఈ నామాన్ని చేయటం మూలకంగా ఆయన మరింత ఆనందం పొందుతాడు. ఎందుకు? ధర్మాన్ని ఆచరించినటువంటి మనిషి రూపకంగా పుట్టి విష్ణువు ధర్మాన్ని ప్రజలకి ఏకపతి వ్రతం అనేది ఆయన ఆచరించాడు. చాలామంది ఆడవాళ్ళకి నోములు వ్రతాలు ఉన్నాయి, మగవాళ్ళకి లేవా అంటే మగవాళ్ళకు ఉన్నది రాముడు వారి యొక్క వ్రతం ఉన్నది. ఏకపతి వ్రతం ఆయన చేశాడు కదా, పత్ని వ్రతం. ఒకతే భార్య ఉండాలి ఆయన మరి ఆచరించాడు కదా. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి, ఎంత లాభం ఉంటుంది, ఎంత కీర్తి ఉంటుంది. ఇప్పటిదాకా రాముడి యొక్క పేరు నడుస్తోంది కదమ్మా. కాబట్టి మగవాళ్ళందరూ కూడా రామాయణం చూసి రాముడిని అనుకరించాలి. తద్వారా ఇంట్లో సౌఖ్యం లభిస్తుంది. రామనామం చేయటం మూలకంగా త్వరగా పాపము ప్రక్షాళన జరుగుతుంది. రామనామం చేయటం మూలకంగా నాభి దగ్గర నుంచి ఉండేటువంటి వ్యాధులన్నీ తొలగిపోతాయి. కృష్ణనామము చేయటం మూలకంగా హృదయాల దగ్గర నుంచి ఉండేటువంటి వ్యాధులన్నీ తొలగిపోతాయి. కృష్ణస్మరణం మనం బాగా చేయాలి. కృష్ణస్మరణం చేయటం మూలకంగా గుండె జబ్బులు రావు. రామశబ్దం చేయటం మూలకంగా గర్భం లోపల ఉండేటువంటి రోగాలు రావు. విష్ణు సహస్రనామం పారాయణం చేయటం మూలకంగా గ్యాస్ట్రిక్ ట్రబులు, గ్యాస్కి పొట్టలో 24 గంటలు గ్యాస్ అని ఏవో రకరకాల మందులు మిగుతున్నారు. విష్ణు సహస్రనామం వినటం మూలకంగా బాడీలో చెడు గ్యాస్ అనేటువంటిదంతా కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా మీరు మందు బిళ్ళలు, ఇప్పుడు ఏదో వ్యాధితో బాధపడుతూ ఉంటారు సమాజంలో, ఆ మందు బిళ్ళలను పట్టుకుని మీరు విష్ణు సహస్రనామం చదవటం మూలకంగా చదివి ఆ బిళ్ళను మీరు తీసుకుంటాం మూలకంగా సాక్షాత్తు ఆ రోగాన్ని విష్ణువే మీ శరీరం నుంచి పోగొడతాడు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. సర్వరోగాల్ని పోగొడతాడు. అవి మనోవికారాల్ని పోగొడతాడు, మానసికమైనటువంటి వికారాలని పోగొడతాడు, నేత్రాలకు సంబంధించిన వికారాలని పోగొడతాడు. అంత గొప్ప శక్తి విష్ణు సహస్రనామంలో దాగి ఉన్నది. అయితే అందరూ కూడా ఇది సమయం అని కానీ సందర్భం అని కానీ అవసరం లేదు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. కాకపోతే 1-2 సార్లు ప్రాక్టీస్ చేసినట్టయితే ఎంత కష్టతరందైనా కానీ సులువుగా నేర్చుకున్న వారై విష్ణు సహస్రనామాన్ని ఈజీగా చదువుకునే మార్గం ఉంటుంది అని అంటారు. తప్పకుండా అమ్మ. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో చాలామంది పనిచేస్తున్నారు. రోజుకు ఒక కోర్సు ఎందుకు నేర్చుకుంటున్నారు? వాళ్ళు ఆల్రెడీ చదివేశారుగా. బీటెక్ 4 సంవత్సరాలు అయిపోయింది, క్యాంపస్ సెలక్షన్ అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు కోర్సులు చదువుతున్నారు? రకరకాల కోర్సులు వాళ్ళు చదువుతూనే ఉన్నారు. ఎట్లా చదువుతున్నారు? అవన్నీ ఎలా నేర్చుకుంటున్నారు? మీకు ఉద్యోగం ఉండాలనేటువంటి ఆశతోనే కదా. మరి ఎంత కష్టమైనా కూడా మీరు దాని గురించి సమయం కేటాయించుకుని ఆ కోర్సు నేర్చుకుని మీరు ఉద్యోగంలో సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం పోకుండా కాపాడుకునే ప్రయత్నాలు ఎలాగైతే చేస్తున్నారో, ఇక్కడ ఉద్యోగం ఏమిటి? జన్మ ఎత్తకుండా ఉండటమే మన ఉద్యోగం. మళ్ళీ జన్మ ఎత్తితే ఇంత కష్టపడాలిగా ఇప్పుడు చెప్పిందంతా. సో ఈ జన్మ ఎత్తకుండా ఉండటానికి ఉపయోగపడేటువంటిది విష్ణు సహస్రనామము. రైట్ గురుగారు, ఎంతో చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.